యుద్ధం వీళ్ళ మధ్య అది సాగుతూనే ఉంది. సార్ ఏంటి 36 గంటలు అని వాళ్ళకి ఎలా లీక్ అయింది సార్? అంటే వాళ్ళ అనుమానమేనా? అదే నేను చెప్పే కదా, ఇప్పుడు 10 రోజులు ఒక విధమైన క్యాల్కులేషన్. భారతదేశం సాధారణంగా 2 సార్లు సర్జికల్ స్ట్రైక్స్కు 10 రోజులు తీసుకుంది కాబట్టి, ఇప్పుడు కూడా ఒక 6-7 రోజులు అయింది కాబట్టి 36 కాబట్టి 72 గంటలు. కాబట్టి అసలు ఒక విధంగా ప్రపంచాన్ని ఇదిగో వచ్చేస్తున్నారు, భారతదేశం యుద్ధం చేస్తుంది, సిద్ధమైపోతుంది, మేమంతా అంటే మీరు చెప్పినా భారతదేశం వినలేదు అంటే కయానికి వాళ్ళు కాలు దూతున్నారండి. ఇప్పుడు యునైటెడ్ నేషన్స్లో ఈ చర్చ వచ్చినప్పుడు అసలు ఆ చర్చ ఏంటి, టెర్రరిజం నెట్వర్క్ని ఎలా స్మాష్ చేయాలని ఇది వచ్చినప్పుడు భారతదేశం ఈ అంశాన్ని ప్రస్తావిస్తే, పాకిస్తాన్ ఏంటి అక్కడెక్కడో బెలూచిస్తాన్లో రైలు ఇదైన దోపిడీలో ఘటనలో ప్రేరుల్లో భారతదేశం హస్తం ఉందని ఎదురుదాడి చేసింది. అప్పుడు భారతదేశం యొక్క ప్రతినిధిగా ఉన్నటువంటి ఆ పటేలు మన సభ్య దేశాల్లో ఒక దేశం బాధ్యతారహితంగా మాట్లాడుతుంది, వాళ్ళే ఉగ్రవాదాన్ని రేకెత్తిస్తూ 100 మందిని ఇక్కడ చంపేస్తూ ఇక్కడికి వచ్చి ఫిర్యాదులు చేస్తున్నారు, ప్రపంచాన్ని పక్కదోవ పట్టిస్తున్నారు, పరిస్థితిని గురించి ప్రపంచాన్ని పక్కదోవ పట్టిస్తున్నారు. మా ఇద్దరిని మీరు ఒకటే విధంగా చూడకూడదు, మాది బాధ్యత కలిగిన దేశం, అదేవిధంగా బాధ్యతారహితంగా వాళ్ళు చేస్తున్నారు ఆ దేశ నాయకత్వం. కాబట్టి ఈ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలనేది చెప్పినప్పుడు కొంచెం భారతదేశానికి కూడా చాలా ఎక్కువ స్పందన వచ్చింది. అందరూ కూడా చెప్తున్నా కదా, తాలిబాన్లతోనే వింటున్నప్పుడు ఇంతవరకు ఒక్క దేశం కూడా భారత్కు వ్యతిరేకంగా మాట్లాడలేదు. అవును. ఇప్పుడు నిన్న అయితే కనుక యూకే, బ్రిటన్ మేము పూర్తిగా భారతదేశంతో ఉన్నాము, మా దేశంలో ఇట్లాంటివి జరిగితే ఇలా చేస్తామని కూడా వాళ్ళు ప్రకటించారు. సో అంతర్జాతీయ సమాజాన్ని కూడగట్టుకోవడం నిన్న రెండోసారి మళ్ళీ భారత విదేశాంగ మంత్రి రాయబారులను వీళ్ళందరినీ పిలిచి చేస్తున్నారు. అందుకనే ఈసారి తీసుకున్న జాగ్రత్త ఏంటంటే, తొందరపాటుగా ఏదో స్పందించారని కాకుండా అందరినీ కూడగట్టి అక్కడ వాళ్ళని ఎక్స్పోజ్ చేసి బహిర్గతపరిచి ఆ తర్వాత బరిలోకి దిగాలి. అది కూడా ఒక పద్ధతిలో కాదు, అదే అంతుపట్టని విధంగా రకరకాల పద్ధతుల్లో వెళ్ళాలి. అదే ఆపరేషన్ ఆక్రమణ చేస్తారా, ఇంకోటి చేస్తారా, దళాలు కూడా ఇప్పటికే మీకు తెలుసు కదా, సరిహద్దుల్లో చాలా ఎదురు కాల్పులు ఇలాంటి ఘటనలు చాలా జరుగుతున్నాయి. అలాగే వాళ్ళను వీళ్ళకి అప్పగించడం ఇట్లాంటివి కూడా ఉన్నాయి. అందుకని అన్ని కోణాల్లో ఇది నడుస్తుంది. ఆఖరికి ఒమర్ అబ్దుల్లా కూడా కాశ్మీర్ ముఖ్యమంత్రి, వాళ్ళ శాసనసభలో సంతాప తీర్మానం అది పెట్టినప్పుడు నేను టూరిస్టులను కాపాడలేకపోయాను, దానికోసం నేను చాలా బాధపడుతున్నాను. కాశ్మీర్ తప్పకుండా ఇక్కడే ఉంటుంది, కాశ్మీర్ ఇందులో అంతర్భాగం. ఇది కాశ్మీరియత్ అంటే తెలుగుదనం అన్నట్టుగా కాశ్మీరియత్ అంటారు వాళ్ళు. కాశ్మీరియత్ మీద దాడి ఇది అన్న మాట అతను వాళ్ళందరూ శాసనసభలో చెప్పారు. బీజేపీ ప్రతిపక్ష నాయకుడు కూడా ఒమర్ అబ్దుల్లాను ప్రభుత్వాన్ని అభినందించారు, మీరు అఖిలపక్షం జరిపి అందరిని ఒక తాటి మీద తీసుకుపోతున్నారని. అంటే ఇక్కడ 2 విధాలు, ఇటు కాశ్మీరీలను కలుపుకుపోయి కాశ్మీర్ని ఒక తాటి మీద నిలబెట్టడం, మిగిలిన ప్రపంచాన్ని అంతా కూడగట్టి పాకిస్తాన్ను ఐసోలేట్ ఏకాకించేయడం అనే ఒక ద్విముఖ వ్యూహం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. సార్ బెలూచిస్తాన్ కూడా పూర్తి స్థాయిలో పాక్ మీద నిరసనలు చేస్తున్నది, అటాకులు చేస్తున్నది, వాళ్ళ ఆర్మీని మనం చంపింది, ఇప్పుడు ఒక 60-70 మంది చనిపోయారని చెప్పి ఉదయం నుంచి బ్రేకింగ్లు కూడా వస్తున్నాయి. అంటే అక్కడ ముందు నుంచి కొంత ఇన్సర్జెన్సీ